ఏం పద్దావులు ఫోన్ చేస్తున్నా? నేను రానని చెప్పాగా. నేను రాని ఇంటికి చెప్పు. ఏమైంది తమ్ముడు? మాది మా నాన్న పదే పదే ఫోన్ చేసి ఇంటికి రా అని కాల్ చేస్తున్నాను. నేను రానన్నానన్న, ఇంట్లో నుంచి వచ్చేసాను. ఏమన్నాడు రా మీ నాన్న? అంత సీరియస్ అవుతున్నా మీ నాన్నమేనా? అది సిగరెట్ తాగానన్న ఇంట్లో. మా నాన్న చూసి కొట్టాడు. నేను ఇంట్లో ఉన్నాని చెప్పి బయటకు వచ్చేసాను. ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అన్న, ఇంటికి పోను. మీ నాన్న వస్తున్నాడు రా. ఇది అన్నా రోజు మొత్తం కామనే నాన్న. ఏముంది ఉందే ఇక. తమ్ముడు ఇంటికి వెళ్తా తమ్ముడు. ఏదో ఆవేశమే మాట్లాడుతున్నావు. ఆవేశం మాట్లాడుతున్నా తమ్ముడు. నాన్న నీకు తెలియదు తమ్ముడు. వెళ్ళి మీ నాన్న కాలు పెట్టుకోపో. నాన్న తప్పైపోయిందని. లేదన్నా నేను ఆగను, మా నాన్న పిలుచుకొస్తా. ఇప్పుడే కదరా ఇంటికి వెళ్ళన్నావు. మరి నేను కష్టం అయితే వచ్చే నానేరా. ఆ ఇల్లు నీకు తెలియదు, నాకు తెలిసి ఆ ఇల్లు అయిందో. నేను కొట్టగలనా మీ నాన్న గుర్తుకొచ్చాడు. నా కొడుకు ఏమైపోతాడు అని మీ నాన్న ఎంత భయపడి ఉంటాడు రా. అందుకే కొట్టుంటాడు. మీ నాన్న గురించి ఎంత బాగా చూస్తున్నావు. మీ నాన్న బాగా చూసుకొని ఉంటాడు కదా. బాగా సార్ మీ నాన్న చూద్దాం. నాకు చూడను తమ్ముడు. పైన ఎక్కడ ఉన్నాడో తెలియదు తమ్ముడు. నేను ఎందుకన్నా అంత బాధపడుతున్నావు? ఏం జరిగింది? రామ్మా. ఏమైందన్న మీ నాన్నకి చెప్పు. ప్రతి తండ్రి గుళ్ళో దేవుని చూపించడానికి గుడి చేసిపోతాడు కొడుకుని. నానా దేవుడు అవ్వట్లేదంటే తన కొడుకును భుజాల మీద గిత్తల్లా చూపిస్తాడు. వాడికేం తెలుసు వాడు బరువు మోసేది కనిపించే దేవుడు అని. హలో మోనికా, చెప్పు మోనికా. కలుద్దామా? ఎక్కడా? వస్తున్నాలే బయలుదేరి. ఎక్కడున్నాడు? వెళ్ళేటప్పుడల్లా ఎదురుతా ఉంటాడు ఈయన. ఏంటో పని చెప్తాడు ఏంటి అడిగింది. ఎట్లా ఏం కాదులే వెళ్దాం. ఆగురువి ఏంది? ఏంటి నానా? అదే మోకాళ్ళని పోతున్నా. కొంచెం ఇంతగా కొల్లి పెట్టి వెళ్ళిపోరా. ఎక్కడికి ఏదో పని చెప్తా ఉంటావు. నడుచుకుంటే ఇంటికి వెళ్ళు. నా పనులు బయటికి వెళ్తున్నా. పోయేది కొల్లి పెట్టి వెళ్ళి చిన్న నడుచుకుంటే వెళ్ళు. ఎంత పని ఉంది. ఏంట్రా అన్న? నడిచి నడిచి కాళ్ళు నొప్పులు పడుతుంది. ఎప్పుడైనా వెళ్దాం. నాన్న నీకు కాళ్ళు నొప్పులు వేయట్లేదా? అదేం లేదురా. అది కాదు, నేను చాలా బరువు ఉంటాను కదా. నువ్వు నాకు ఎలా బరువు అనిపిస్తావు? నేను కన్నా ప్రాణమరా నువ్వు. చెప్పే కదండి పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి. మా దగ్గర అన్ని డబ్బులు లేవండి. ఇది ఫైనల్ స్టేజ్ దాటిపోయింది. ఇంకా మీ నాన్న బ్రతికే ఛాన్సే లేదు. వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేసావా మదిలో ఎంతో రే ఎటారా ఏందయ్యా అలా ఉండవు? డాక్టర్ నేను వచ్చి వెళ్ళిపోతానని చెప్పాడా? అదే లేదురే నాన్న.
అరే నేను చెప్పేది విను. 50,000 మనకి ఒక 50,000 ఇవ్వాలి. మనకి పెద్దనాన్నలు 1,00,000 ఇవ్వాలి. నా బట్టల కింద ఒక 50,000 ఉన్నాయి, తీసుకో. అదేంది నాన్న అన్ని డబ్బులు ఉంటే మన పెద్ద చూపించాను నాన్న ఇవాళ నువ్వు బతికేవాడి. నువ్వు కూడా బతకాలయ్యా. నన్ను క్షమించు నాన్న, ఎన్ని బతికించులో పోయాను నాన్న. అన్న అన్ని డబ్బులు ఇచ్చాడు కదా అన్న మీ నాన్న, ఆ డబ్బులన్నీ ఏం చేశా? అది దేవుడు బాగుపడటానికి ఒక మనిషిని పెడతాడు, చెడగడటానికి ఒక మనిషిని పెడతాడు.